అలాగే రెడీనా? అందరు రెడీ అని అనుకుంటున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి నిన్నటి దినం మేదరమెట్టలో జరిగినటువంటి సిద్ధం సభకు దాదాపుగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, పార్టీలు, నాయకులు, కార్యకర్తలని కాకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. నిన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి, నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి సిద్ధం మహాసభకి లక్షలాది మంది పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే దాదాపుగా 2006 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. మా కుటుంబం సుదీర్ఘంగా దాదాపు 60 సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. అయితే ఎప్పుడన్నా ఏదన్నా ఒక సభకి జనాన్ని తరలించాలి అంటే బస్సులు పెట్టి బ్రతిమాలి మీరు రండి బాబు అని చెప్పని వాళ్ళని తరలించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. నేను అనేక సమావేశాలు చూశాను. జాతీయ స్థాయిలో వచ్చినటువంటి నాయకులు నెల్లూరు వచ్చినప్పుడు చూసాం, ముఖ్యమంత్రులు లేదా వివిధ అధికారులు చాలామంది వచ్చినప్పుడు చూసాం, వివిధ అధికార హోదాలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది వచ్చినప్పుడు చూసాం. అయితే దాదాపుగా ఈరోజు మేదరమెట్ల అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి చాలా దూరం, 200 కిలోమీటర్లు దాదాపుగా కొన్ని నియోజకవర్గాలకి. తిరుపతి నియోజకవర్గానికి అయితే 300 పైచిలుకు కిలోమీటర్లు ఉండేటువంటి పరిస్థితి. ముందుగా అన్ని గ్రామాల్లో చెప్పాం, మహిళలు ఇబ్బంది పడతారు, మీరు రాలేరు, తట్టుకోలేరు అని చెప్పి కేవలం పురుషులనే రమ్మని చెప్పాం, మగవాళ్ళనే రమ్మని చెప్పాం. అయితే ఎంత మేర వీలైతే అంత మేర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే, మాకు మీరు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి సభకి తీసుకువెళ్ళడానికి అని చెప్పి మొట్టమొదటిసారిగా నా జీవితంలో అలకపోనడం అనేటువంటిది ప్రజలు చూడడం జరిగింది. ఇది ఎన్నడూ జరగలేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం ఇస్తాం దానికన్నా తక్కువ ఇస్తే ఆనందపడిపోయేవాళ్ళు. అబ్బా ఇంతమందిని తరలించాలని చెప్పి అనుకుంటున్నాం, ఇంకా తగ్గించి ఇచ్చారని చెప్పి మొట్టమొదటిసారి నా జీవితంలో ఇచ్చిన దానికన్నా మీరు ఇంకా మాకు ఎక్కువ ఇవ్వలేకపోయారని చెప్పి ఈరోజు ఉదయం కూడా పాపం కొంతమంది ఫోన్ చేసి బాధపడడం జరిగింది. మేము సిద్ధంగా ఉన్నాం, కొన్ని దగ్గరలో అయితే మీరు వెళ్ళలేరు, 200 కిలోమీటర్ల పైచిలుకు కష్టం అని చెప్తే, లేదు మేము కింద కూర్చొని వెళ్తాము అని చెప్పి బస్సులో కొంతమంది యువకులు నిలబడి వెళ్ళారు, కొంతమంది కింద కూర్చొని వెళ్ళారు. ఇంత స్పందన అనేటువంటిది నేను ఎన్నడూ చూడలేదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, ఈరోజు ప్రతి ఒక్కరు చర్చించుకునేటువంటి విషయం. గ్రామాలలో బస్సు వెళ్ళిన వెంటనే చెప్పినటువంటి వాళ్ళు కాకుండా చెప్పనటువంటి వాళ్ళకి కూర్చొని బస్సులు నిండిపోయాయి. ఈ చెప్పినటువంటి వాళ్ళు పాపం ఎక్కలేకపోయారు, నిలబడిపోయారు, ఆగిపోయారు, నిలిచిపోయారు. అందరికీ చెప్పాం, వేల సంఖ్యలో బస్సులు బయలుదేరుతున్నాయి, వేల సంఖ్యలో కారులు బయలుదేరుతున్నాయి, వేల సంఖ్యలో టెంపోలు లాంటి ప్రైవేటు వాహనాలు బయలుదేరుతున్నాయి. మీరు ఇబ్బంది పడతారు అంటే ఏమీ ఇబ్బంది పడ్డా పర్వాలేదు, మేము రావాల్సిందేననేటువంటి ఒక దృఢ చిత్తంతో ఈరోజు తరలి వచ్చినటువంటి నేపథ్యం ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి. లక్షలాది మంది తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం జరిగింది. ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇది ఒక చరిత్ర. అంతమంది ఒక దగ్గర గుమికూడడం,
జనాన్ని ఒక్కసారి కింద ఉన్నటువంటి వాళ్ళకన్నా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అసలు కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి, ఒక అలలాగా జనసముద్రంలాగా ఎక్కడ చూసినా సరే. కాబట్టి అంత కష్ట నష్టాలకు వచ్చి ప్రజలు అంత పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఎందుకు జనం ఇంతమందికి రావడానికి కారణం అంటే 58 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను చేర్చగలిగాడు కాబట్టి, ప్రతి కుటుంబం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమ లబ్ధి మా ఇంటికి చేరింది అని చెప్పి గ్రహించారు. కాబట్టే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తమ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సభకు వెళ్ళాలి, ఆయనకు మన ఆశీస్సులు అందించాలి, మనం మద్దతు పలకాలి, మనం అందరం రేపు జరిగేటువంటి ఎన్నికలకు మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ఆయనకి తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రావడం జరిగింది. అంటే పథకాలు నేరుగా ఇంటికి చేరాయి, మనం నేరుగా ఇంటి గడప దాటి బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆశీస్సులు అందించాలనేటువంటి ఒక అరుదైనటువంటి ఆలోచనతో వచ్చే ప్రభుత్వం సొమ్ము ఇచ్చారు ఏముందనేటువంటిది కాకుండా, పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా, ఏ పార్టీకి చెందనటువంటి వ్యక్తులు, కొంతమంది కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి బస్సులు ఎక్కి తరలి వెళ్ళారంటే దాని అర్థం ప్రతి కుటుంబానికి ఈరోజు లబ్ధి చేకూరింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని ఇంటికి చేర్చాడు. కాబట్టి ఆ ఇంటిలో ఉన్నటువంటి కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి బయటకు వచ్చాయి. అయితే దురదృష్టం ఏంటంటే బ్రహ్మాండంగా సభ జరిగింది, జనం బ్రహ్మాండంగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడికి కన్ను కుట్టింది. ఇది చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ పాపం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగినా వెంటనే కడుపు మంట ప్రారంభమవుతుంది. దాన్ని ఆ మంటకు ఉపశమనం ఏంటంటే తనకున్నటువంటి అనుకూల మీడియా, దాంతోపాటు వాట్సప్, సోషల్ మీడియాలు, దాంతోపాటు ఇంక రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్, వాటిని వీటిని పెట్టి రకరకాలుగా తిప్పి సాయంత్రానికి ఆ మందు ఏంటంటే సరిగ్గా జరగలేదనేటువంటిది రాయించి చూపించి పోస్టింగ్లు చేయించి సంతృప్తిపడి పొనుకొని నిద్రపోయేటువంటిది అలవాటు. ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని కానీ, రాతలు రాసినటువంటి వాళ్ళు కానీ, కూతలు కూసినటువంటి వాళ్ళని కానీ 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించినటువంటిది గ్రాఫిక్సా? అంటే అమ్మఒడి పథకం ఇంటికి చేర్పించింది గ్రాఫిక్సా? రైతు భరోసా ప్రతి రైతుకు అందించింది గ్రాఫిక్సా? వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత మహిళలకు అందించింది గ్రాఫిక్సా? రజకులు, న్యాయబ్రాహ్మణులు, టైలర్లకు 10,000 రూపాయలు అందించింది గ్రాఫిక్సా? జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన విద్యార్థులకు అందించింది గ్రాఫిక్సా? ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటిది గ్రాఫిక్సా? ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఇవ్వడం కూడా గ్రాఫిక్సా? కాబట్టి మీరు ఏదో ఒక విధంగా మీకున్నటువంటి ఆక్రోశం జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా జనం వచ్చారనేటువంటి బాధ, దుగ్ధ, ఆందోళన, ఆవేదన, ఆవేశం, ఆక్రందన ఇవన్నీ కలిసి రకరకాలైనటువంటి విమర్శలకి మీరు పూనుకోవడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో గ్రాఫిక్స్ అనేటువంటి దానికి పేటెంట్ ఎవరికి ఉంది? ఎవరు దాన్ని ప్రమోట్ చేసింది? చంద్రబాబు ఏ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశాడు? రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు రాజధాని పూర్తి చేయకుండానే రాజధాని అద్భుత కట్టడం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని గ్రాఫిక్స్లో చూపించాడు. ఆ గ్రాఫిక్స్లో అద్భుతంగా రాజధానిని చూపించడానికి ఆ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ నిపుణుల కమిటీలో ప్రముఖ దర్శకుడు అనేటువంటి రాజమౌళిని చేర్చాడు. రాజమౌళిని ఎందుకు చేర్చాడు? రాజమౌళి బాహుబలిలో బ్రహ్మాండంగా గ్రాఫిక్స్ చూపించాడు కాబట్టి, నువ్వు ఉన్నది లేనట్టుగా చూపించగలిగేటువంటి సినిమా చూపించగలిగాడు కాబట్టి, అదేవిధంగా నువ్వు కట్టినట్టుగా చూపించగలిగేటువంటి విధానాన్ని నువ్వు అవలంబిస్తే బాగుంటుంది, ప్రజలకు గ్రాఫిక్స్ చూపించాలని చెప్పి నీ బుద్ధి, నీకున్నటువంటి ఆలోచన, నీ సంకుచిత మనస్తత్వం చంద్రబాబుది గ్రాఫిక్స్లో చూపించుకొని మురిసిపోవడం, ప్రజలకు గ్రాఫిక్స్లో చూపించి ఆశ పెట్టి ఇదిగో ఈ ఆశలన్నీ తీర్చానని చెప్పి మాట్లాడడం. అటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నువ్వు ప్రతి ఒక్కరూ నీలాగా వ్యవహరిస్తారు అనుకుంటే పొరపాటు కదా. దానికి ఏదో కింద గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ అని కళ్ళు పెట్టుకుని చూస్తే, అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే, ఏ పత్రిక ఎవ్వరూ కూడా దీనికి స్పందన లేదని కానీ, జనం రాలేదని కానీ, నోటి వెంట మాట రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి దానిని జనం వచ్చారని చెప్పుకోవడానికి మీకు ఇష్టపడక, ఆ జనాన్ని చూపించడానికి మీకు మనసు రాక, మీరు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి బురద చల్లాలని ఏదో ఒక విధంగా ఒక
అంటే జరిగినటువంటి కార్యక్రమాన్ని జరగలేదు అనేటువంటిది సృష్టించాలని మీరు చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం ఈరోజు వికటించలేదా? లక్షలాదిగా మందిగా వచ్చినటువంటి జనం ఈరోజు వరే మనం వెళ్ళి చూసామే, మనం చూసినటువంటిది వాస్తవం అయితే పత్రికలు ఈ విధంగా రాశాయంటే మీ పత్రికల క్రెడిబిలిటీ దెబ్బతినదా? చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడూ విలువ లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడూ విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు నోటుకుండా నిజం వస్తే ఆశ్చర్యపడాలి, కానీ అబద్ధం వస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నిద్రలేస్తే మాట్లాడేది, నోరు తెరిస్తే వచ్చేది అబద్ధాలే. నిజం రాదు, నిజం మాట్లాడడు. నిజం మాట్లాడకూడదు అనేటువంటిది ఆయనకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. ఆయన పాపం నిజం మాట్లాడితే ఆయనకు పాపం ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళ తయారవుతాడు. కాబట్టి అబద్ధాలు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు, చంద్రబాబు నాయుడు బలం. చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడితే బలహీన పడిపోతాడు, అబద్ధాలు చెప్పిన రోజులు బలంగా ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాన్ని ఉన్నది లేనట్టుగా చూపించి రకరకాలైనటువంటి పరిస్థితులు చేశారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, 4 సభలు జరిగాయి. ఉత్తరాంధ్రలో సభ జరిగింది, సిద్ధం సభ. తర్వాత ఉత్తర కోస్తాలో సిద్ధం సభ జరిగింది, రాయలసీమలో సిద్ధం సభ జరిగింది. నిన్న 42 నియోజకవర్గాలతో జరిగినటువంటి దక్షిణ కోస్తాలో నిన్న సిద్ధం సభ జరిగింది. 4 సభలు దాదాపుగా 1.5 నెలల నుంచి ప్రజల్లో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సిద్ధం సభల ద్వారా తాను ఏమి చేశాడనేటువంటిది చెప్తున్నాడు, ఏమి చేయబోతున్నాం అనేటువంటి దాని మీద కూడా కాస్త స్పష్టత ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది ఇంకా. అయినా నిన్న కూడా ఏమేమైతే ఖచ్చితంగా కొనసాగుతాయనేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టతనిస్తూ చంద్రబాబు నాయుడు చేసేటువంటి మోసాలు, చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అబద్ధాలు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా వంచనకు మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గురి చేయడానికి చూస్తున్నాడు, ఓట్లు దండుకోవడానికి ఈరోజు దొంగచాటుగా లేనిపోయినటువంటి హామీలు ఇచ్చనేటువంటిది కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బహిర్గతం చేయడం జరిగింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టుకొని ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో మమేకం అవుతుంటే చంద్రబాబు ఎక్కడున్నాడు? చంద్రబాబు ఏం చేస్తున్నాడు? రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశాడు కొన్ని దగ్గరలో. ఆ రా కదలిరా సమావేశాలు చూస్తే పాపం ఓన్లీ ఆ ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి కొంతమంది ఛానల్స్ని పంపిస్తున్నారు. ఎక్కడన్నా మీరు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించినటువంటి సందర్భం ఉందా? ఖాళీ కుర్చీలు, లేరాడు జనం. ఎంతసేపటికి ఎవరున్నా లేకపోయినా మీడియాలో వస్తే చాలని చెప్పి 1 గంట చంద్రబాబు నాయుడు మైకేల్ జాక్సన్ లాగా మెడకం తగిలించుకొని వచ్చి దాని గురించి మాట్లాడిపోవడం తప్ప ఎక్కడన్నా ఎన్నడన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు సభను చూపించారు, జనాన్ని చూపించారు, జనం యొక్క స్పందన చూపించారు. నువ్వు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించగలుగుతున్నారా అంటే జనం లేరు. రా కదలిరా అని నువ్వు పిలిస్తే రావు, నువ్వు పిలిస్తేనని చెప్పి నువ్వు వెళ్ళిపోమని చెప్పి నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూలీ జనం కూడా కాసేపు 10 నిమిషాలు వెళ్ళిపోతున్నారు. నీ ముఖం చూడడానికి జనం ఇష్టపడటం లేదు. నీ ముఖం అంటేనే జనానికి కాకుండా వచ్చేసింది. అందుకని చంద్రబాబు ఏం చేశాడు? ఇది ఎట్టా జనం వచ్చేటట్టు లేరనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు. 4 సభలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించి 4 భాగాలకు విభజించి. ఎందుకు? జనం ఒక్కసారిగా రాలేరు, వస్తే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, ఒక సభ ఏర్పాటు చేస్తేనే ఈ 42 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ జాముకు వచ్చారు పాపం. ఎవరిలోనైనా చింతాకంత బాధ ఉందా అంటే ఎవ్వడు బాధపడటం లేదు, గర్వంగా చెప్పుకుంటున్నారు. అసలు రాలేకపోయాము, ఆ జనాలు, ఆ రద్దీ, ఎక్కువ జాముకి చేరామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. అంటే మేము బాధలు పడొచ్చామా అనేటువంటి మాట మాట్లాడటం, మేము వెళ్ళాం, మాకు ఆ తృప్తి ఉందనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి 4 దగ్గరలా సభలు పెట్టి ఆయన తిరుగుతుంటే నువ్వు ఎన్నికలకు ముందు 4 రోజులుగా ఢిల్లీలో మకాం వేసి మీరు బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ గడపల చుట్టూ తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు. ముందేమో నువ్వు అన్నావు, ఒరే మన వల్ల కాదనుకున్నావు, రెండో వాడిని కలుపుకున్నావు పవన్ కళ్యాణ్ని. అతని దగ్గర ఏముంది పాపం? జనసేన 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 అని అనని. జనం లేనటువంటి పార్టీకి సేనాని అతను. జనం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పార్టీకి మాత్రం జనసేనకి సేనాని తప్ప జనానికి సేనాని కాదు. అటువంటి వాడిని తెచ్చుకున్నావు. తర్వాత ఇద్దరికి అర్థమైపోయింది, అయ్యా మన ఇద్దరి వల్ల కాదు, మనం పోయి మోకరెళ్దామని చెప్పి నేరుగా పోయి బీజేపీతో మోకరెళ్ళారు. 3 అయ్యారు. 2014లో ఉన్నటువంటి వాళ్ళే కదా, కొత్త సంబంధం కొత్త కలయికేం కాదు కదా. మీరు 2014లో 3 కలిశారు. 2019 అంటే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు నోటుకుండా అది ఇంగ్లీష్ కాదు ఢిల్లీలో చెప్పినటువంటి దాంట్లో ఒకసారి చూశా పాపం ఆ మీడియాలో. ఆ మీడియా వాడికి అనుమానం వచ్చింది. ప్రశ్న అడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా మోడీని అడుగుతున్నావు అని అడిగాడు అతను. హూ ఆర్ యూ అన్నాడు చంద్రబాబు ఒకటే మాట. యు ఆర్ టాకింగ్ అబౌట్ మోడీ అంటే ఎస్ అన్నాడు. అటువంటి అనర్ఘణమైనటువంటి ఇంగ్లీష్లో మోడీని విమర్శించినటువంటి వాడివి.
మామూలు తెలుగులో కాకుండా నేనే అనుకున్నాడు అమ్మవాడువా ఎక్కడ చదువుకొని వచ్చాడో కానీ బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు వాయించి వదిలిపెట్టాడు ఢిల్లీ మీడియా అని చెప్పి ఆ విధంగా నువ్వు ఢిల్లీలో అనర్గళంగా ఆంగ్ల ఉపన్యాసం ఇస్తేవి, మోడీని రకరకాలుగా తిడుతీవి, మోడీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతీవి. ఈరోజు అదే వ్యక్తితో పోయి మళ్ళీ నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది మోసం చేశాడు, ఇది మోసం చేశాడని ఏ నోటితో మాట్లాడావు, గోత్రాలు అంతమందిని చంపేశాడు, నరహంతకుడు మోడీ అని మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు ఆయన చంకనాకడానికి ఢిల్లీకి వెళ్ళి చేరుకుంటువి. అక్కడ చేరి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, అమిత్ షా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, నడ్డా గారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, బీజేపీ వాళ్ళందరినీ తీసుకుపోతేవి, పవన్ కళ్యాణ్ని జోడిస్తేవి. సీట్లు తక్కువైనా ఎక్కువైనా సరే పవన్ కళ్యాణ్ నేను తగ్గించుకుంటాను నాకేం పర్వాలేదని చెప్పిన అతను మాట్లాడా. ఇదే పవన్ కళ్యాణ్ పాపం మొన్న చూశా, నేను కనుక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని కనుక తొక్కేకపోతే నేను పవన్ కళ్యాణ్ కదా, నేను అసలు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తించారు, ఎవరు అంటున్నారు. నువ్వు ఇంతమంది చెప్పావు కదా, లోకేష్ మా అమ్మని గురించి మాట్లాడాడు, నేను 2014లో మద్దతు ఇస్తే నా కోపం రాదా 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 నా మైకును పట్టుకుని అమ్మాయికి సగం పట్టిందాం అనుకున్నాను నేను. ఎట్టపోయింది ఆ సగం, ఏమైపోయింది ఆ సగం? ఎందుకని నువ్వు ఆ రోజు మాట్లాడేటువంటి వాడు మరలా 5 సంవత్సరాలు తిరిగేటప్పటికి మళ్ళా పోయి వాళ్ళతో చేరావు. నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, లోకేష్ని చంద్రబాబుని చొక్కా పట్టుకుంటాడు, కాలర్ పట్టుకుంటాడు అనుకుంటే చొక్కా కాలర్ వదిలిపెట్టి కాళ్ళు పట్టుకుంటాడు. నువ్వు ఆ రోజు మాట్లాడినటువంటి విధానం చూస్తే ఏ విధంగా ఉండింది? ప్రజలందరికీ ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయే. ఓయమ్మ నేరుగా పోయి ఇంటికి పోయి చొక్కా పట్టుకుంటాడేమో, కాలర్ పట్టుకొని లాగుతాడేమో ఒక్కొక్కరిని అనుకుంటే అవి వదిలిపెట్టి కాళ్ళు పట్టుకుంటే లాస్ట్కి వచ్చేటప్పటికి. కాబట్టి 2014లో మీరు ఒకటయ్యారు, 2019 వచ్చేటప్పటికి ముగ్గురు మీద వెరసకపడ్డారు. మరలా 2024 వచ్చేటప్పటికి సిద్ధాంతాలు లేదు, ఏమి లేదు, గెలుపుకి ఏదో ఒక విధంగా మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇవన్నీ మర్చిపోయి మనం అందరం ఒకటయ్యి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి సిద్ధాంతం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఏమీ లేదు. అందరూ కలిసి ఒకటే మరలా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పోతాము అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు జెండా సభ పెట్టావు, జెండా సభకి జనం రాలే. నువ్వు చంద్రబాబు నాయుడు జెండాలు మార్చుకుంటే జనం మారరు కదా. మీరిద్దరూ జెండాలు మార్చుకున్నారు, ఆయన జెండా నీకు ఇచ్చాడు, నీ జెండా ఆయనకి ఇచ్చావు, బాగానే ఉంది. జెండాలు మార్చుకున్నంత మాత్రమే జనం మారిపోరు కదా. కాబట్టి జనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. జెండాలు మీరు మార్చుకుంటున్నారు, మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మీరు మార్చుకోలేకపోతున్నారు జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. కాబట్టి జెండాల సభకు వెళ్ళడం, జనం రాకపోతే ఆ జనం రాలేదనేటువంటి చిరాకులో జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో విరుచుకుపడడం ఇవన్నీ సరైనటువంటివి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు నచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మెప్పించగలిగాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలల పాటు అండగా నిలవగలిగాడు కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి, నాకు ఆశీస్సులు అందించండి అని అంటే కని విని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున భారీగా లక్షల సంఖ్యలో జనం తరలి వెళ్ళి ఎన్ని ఇబ్బందులైనా సరే పడతాం, ఓర్చుకుంటాం, భరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము సంఘీభావం తెలియజేస్తామని చెప్పి అంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈరోజు సిద్ధం సభను జయప్రదం చేస్తే చేతగాక చేష్టలుడిగి జనం రాక, జనాన్ని మీరు మిమ్మల్ని చూడడానికి జనం ఇష్టపడక, మీ ముఖాలు చూడడానికి, మీ నిర్ణయాల పట్ల జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంటే ఏ ఒక్క సర్వే అయినా మీకు అనుకూలంగా నేషనల్ స్థాయిలో జరిగేటువంటి ఏ సర్వే జరిగినా సరే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే. ఎవడో ఒకడు ప్రశాంత్ కిషోర్ లాంటి తీసుకొచ్చి, ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసాడు, ఈరోజు మీతో పాటు ఉన్నాడు. లోకేష్ పాపం చంద్రబాబు నాయుడు బీహార్ ఆయన వచ్చాడు అది ఇదని చెప్పి ఆయన గురించి మాట్లాడావు, మళ్ళీ ఆ బీహార్ ఆయనే నీకు గెత్తయ్యాడు. ఈరోజు మరలా తీసుకెళ్ళి మళ్ళీ పాపం నీ కొడుకు దగ్గరుండి తీసుకెళ్ళి ఇంట్లో నీతో మాట్లాడిచ్చాడు. నేను నేరుగా చేయలేను, నేను ఇండైరెక్ట్గా చేస్తానని చెప్పాడు అతను. డైరెక్ట్గా నేను చేయలేను, నీకు చేసినప్పుడు నువ్వు గెలవనని. ఆ ఇండైరెక్ట్గా ఆయన చేయమంటే ఆ ఇండైరెక్ట్గా ఆయన ఒకదానికి రావడం, అక్కడ ఆయన ఉపన్యాసం చేయడం, ఆయన చెప్పడం, ఆయన వెళ్ళడం. ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కన్నా ఈరోజు ఎంత బలంగా ఉందనేటువంటిది ప్రజలను చూస్తే అర్థమవుతుంది, నేను జరిగినటువంటి సభలను చూస్తే అర్థమవుతుంది, సభకు వచ్చేటువంటి జనాన్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా మరలా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతుంది, విజయదుందుబి మోగించబోతుంది. భారీ సంఖ్యలో ఈరోజు పోయినసారి గెలిచినటువంటి కన్నా అభ్యర్థులు ఇంకా మెజార్టీలు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి. గతంలో వచ్చినటువంటి 151 సీట్ల కన్నా సీట్లు పెరుగుతాయి, మెజార్టీలు పెరుగుతాయి. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఆవిర్భవించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమనేటువంటి సందేశాన్ని నిన్న సిద్ధం సభతో ప్రజలు అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది అని చెప్పి నేను భావిస్తున్నా, విశ్వసిస్తున్నా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండదండలు ఉన్నాయనేటువంటిది నిన్న జరిగినటువంటి సిద్ధం సభతో తేలిపోయిందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను.
ఎందుకే వాడి గురించి పాపం దెబ్బతినిపోయిన గురించే వాళ్ళేదో చిల్లర లేదని చెప్పి వాళ్ళ మీదకి పోతా ఉండేవాడి గురించి దేనికి మనం మాట్లాడు. అది ఏమన్నా పనేనా? పోలీసు వాళ్ళు ఎవరు లేని రోజు సెక్యూరిటీ వాళ్ళకి అధికారులను పట్టుకొని కొట్టడం అనేది ఇప్పుడు చూసామా? నీ హయాంలో ఎట్లా పోర్టులు రాలే, నువ్వు ఎప్పుడు పోర్టులు తేలే, వచ్చినటువంటి పోర్టులు తరిమి కొట్టడానికి నువ్వే కదా పోయి దాడి చేస్తున్నావు భౌతికంగా. ఎవడు నీ దగ్గరికి ప్రజలు రావడంలే. ఎవడన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు ఎవరున్నాడు కంటైనర్ బిజినెస్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ తీసుకుపోయేది వాళ్ళ మీద దాడి చేసేది. ఎన్నికల దగ్గర టికెట్ రావడంలే, వాళ్ళు సందా ఇవ్వడంలే. కాబట్టి దాడి చేస్తే బ్లాక్మెయిల్ చేస్తే ఏమన్నా సందా వదులుతారేమో అనేటువంటి ఇతను అపోహ. ఎవడన్నా సిగ్గున్నాడు సోమిరెడ్డి నేరుగా ఒక ఇంటిని డబ్బా దాకా చచ్చిపోవాలా. ఎవడన్నా సెక్యూరిటీ వాడు లోపలికి రానిలేదు నిన్నంటే నీ పరిస్థితి ఏంది? సర్లేదురే, రికార్డ్ అయినా పర్లేదు, వాస్తవమే కదా. సెక్యూరిటీ వాడు నిన్ను నిరోధించాడు, సెక్యూరిటీ వాడు నిన్ను లోపలికి రానిలేదంటే దాని అర్థమైంది. ఒక మనిషి ఎంత దిగజారిపోతున్నాడు అంటే ఏదో ఒక విధంగా జనాన్ని వేసుకొని పోలీసు వాళ్ళు ఎవరు లేరు కదా మనం పోయి దాడి చేస్తామంటే ఓయేమో వాళ్ళు ఏదైనా లోపలికి పిలిచి తృణోపణం సమర్పించకపోతారా లేకపోతే ఏదైనా కమిట్మెంట్ ఇవ్వకపోతారా అనేటువంటిది నీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన. నీ అన్ని చందాల కోసం చేసేటువంటిది అందాలే తప్ప ఏడన్నా ప్రజల కోసం చేసినటువంటిది ఏదన్నా ఉందా? అన్న చేసి ఉంటే 4 సార్లు ఎందుకు తరిమి కొడతారు చెప్పు? ప్రజల పక్షాన్ని నిలబడితే తరం కొట్టరు కదా. ప్రజలంతా అమాయకులు కాదు కదా, ప్రజలు ఆదరిస్తారు కదా కష్టపడి పనిచేసేవాడిని. ప్రజలు మన కోసం చేస్తున్నాడా సందాల కోసం పని చేస్తున్నాడు అర్థమైంది కాబట్టి సందాలోనే పక్కకు పంపించండి నాయన అని చెప్పి తరిమి కొట్టారు 4 సార్లు. పోర్ట్ అనేటువంటిది నీ జన్మలో రాదు, నువ్వు తేలేవు, తెచ్చినటువంటి వాళ్ళని ఉండనివ్వు, అది తరిమి కొట్టాలి. ఇప్పుడు వాళ్ళు డబ్బులైనా వేయాలా లేకపోతే వాళ్ళని లేపనైనా లేపాలా? రైట్. తీసి నాకు నిజంగా నవ్వు వచ్చింది. తీసేయండి, హ్యాపీ అందరూ మామూలు ప్రైవేట్ హ్యాపీ తీసేసి